ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వచ్చే సంక్రాంతికి దాదాపు 6 డజన్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాయి. అయితే వీటికి పోటీ ఇచ్చేందుకు డబ్బింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి. దీంతో థియేటర్ల పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఇంకా 30 రోజులు మాత్రమే టైం ఉంది. పొంగల్కి పోటీ పడే సినిమాలు లిస్ట్ కొలిక్కొచ్చింది. గుంటూరు కారంతో మహేష్, సైంధవ్తో వెంకటేష్, నాసామిరంగతో నాగార్జున, ఈగల్తో రవితేజ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. వీటితో పాటు తేజ సజ్జా హనుమాన్ని కూడా సంక్రాంతికే ప్రకటించారు. ఇలా ఒకవైపు స్ట్రైట్ సినిమాలు రేస్ లో ఉన్నప్పటికీ మరోవైపు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ పై అటాక్ చేయడానికి సై అంటున్నాయి. శివకార్తికేయన్ ఐలాండ్ సినిమాని సంక్రాంతికే ప్రకటించారు. ధనుష్, కెప్టెన్ మిల్లర్ తో పాటు రజనీకాంత్, లాల్ సలాం కూడా ఇదే సీజన్ లో బరిలోకి దిగుతోంది. దీంతో థియేటర్స్ సర్దుబాటు పెద్ద సమస్యగా మారిపోయింది. పైకి ఎవరికి వారు మేము థియేటర్స్ మాట్లాడుకున్నాం, అగ్రిమెంట్స్ చేసుకున్నాం అని చెబుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. కోలీవుడ్ నుంచి వస్తున్న 3 సినిమాలు పెద్ద బ్యానర్స్ వే. ఆయా నిర్మాతలకు టాలీవుడ్ లో బలమైన లింకులున్నాయి. ఏదో ఒక రకంగా దొరికినన్ని స్క్రీన్లలో వేయించేలా తెర వెనుక వ్యవహారం నడుస్తోంది. దీంతో ఏ తెలుగు సినిమాపై డబ్బింగ్ సినిమాల ప్రభావం పడుతుందో అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. గతంలో వారసుడు, పేట లాంటివి వచ్చినప్పుడు తలెత్తిన ఇబ్బంది ఈసారి తీవ్ర స్థాయిలో ఉండబోతోంది. మరి ఈ ప్రాబ్లం ని టాలీవుడ్ పెద్దలు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. 2023కి ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడింది. మరో 12 రోజుల్లో కొత్త ఏడాది షురూ కానుంది. దీంతో అలర్ట్ అయ్యారు బాలీవుడ్ బ్యూటీస్. వచ్చే ఏడాది ఫస్ట్ టైం టాలీవుడ్ లో అడుగుపెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న లేడీస్ ఎవరు, ప్రెజెంట్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి? హావ్ ఎ లుక్. బాలీవుడ్ లో నిన్నటి వరకు సందడి చేసిన బ్యూటీస్ ఇప్పుడు టాలీవుడ్ ని టార్గెట్ చేశారు. కొత్త ఏడాదిలో తెలుగు తెరపై ఫస్ట్ టైం కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది జాన్వీ కపూర్. తారక్ హీరోగా కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవరాతో టాలీవుడ్ లో అడుగు పెడుతుంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో సౌత్, నార్త్ లో రిలీజ్ కానుంది. ఇందులో జాన్వీ కట్అవుట్ హైలైట్ అయితే తెలుగులో బడా హీరోయిన్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. నార్త్ నుంచి జాన్వీని ఫాలో అవుతున్న మరో బ్యూటీ మానుషి చిల్లర్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ లో హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే మాస్ మహారాజ్ కి జోడీ, క్లాస్ మహారాణి అంటూ భాగ్యశ్రీ బోర్సేని మేకర్స్ ప్రకటించారు. మోడల్ గా పేరు తెచ్చుకున్న తను యార్యాన్ 2తో బాలీవుడ్ లో హిట్ కొట్టింది. రవితేజ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. 2023లో తెలుగు ఇండస్ట్రీని పలకరించిన హిట్ అందుకోలేకపోయింది ఆషికా రంగనాథ్. 2024 జనవరిలో వచ్చే నాసామిరంగతో కెరియర్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటోంది. ఇన్నేళ్లు స్పెషల్ సాంగ్లకే పరిమితమైన నోరా ఫతేహి సైతం హరిహర వీరమల్లులో నటిస్తోంది. 2024లో ఈ సినిమా రిలీజ్ ని ఫిక్స్ చేసుకుంటే నోరా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది. మొత్తానికి కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగుపెడుతున్న వీళ్ళకి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఎలాంటి వెల్కమ్ ని అందిస్తాయో చూడాలి.